హలో ఎవ్రీవన్, ఇక్కడ మీరు చూస్తున్నది ఈజ్ నన్ అదర్ దాన్ ద యంగెస్ట్ చెస్ ఛాంపియన్ ఇన్ ద వరల్డ్. ఈయన 18 ఇయర్స్కే 18th వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని గెలిచిందనమాట. ఎవరు అంటే గుకేష్ దోమరాజు. సో ఇది గెలవడానికి ఈయన ఒక్కటే ప్రజెన్స్ ఉందా అంటే కాదు. ఈయన వెనకాల ఈయన మెంటల్గా ఈయన మెంటాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ఇంకా కొంతమంది ప్రజెన్స్ కూడా ఉంది. సో యాక్చువల్గా ఆ పర్సన్ ఎవరు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఆ పర్సన్ ఎవరంటే హీఈస్ నన్ అదర్ దాన్ ప్యాడీ ఆప్టన్. ప్యాడీ ఆప్టన్ మనకు ఇండియాకి కాంట్రిబ్యూషన్ ఇది ఒక్కడే కాదు, ఇంకో విధంగా కూడా కాంట్రిబ్యూట్ చేసిందనమాట. సో అదే విధంగానో మనం ఫర్దర్ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది 2008 అనమాట. 2008లో ఇండియా 2007లో వరల్డ్ కప్ అనేది గెలుస్తుంది కదా. గెలిచిన తర్వాత సునీల్ గవాస్కర్ అంటే బీసీసీఐ తరపు నుంచి గ్యారీ కిస్టన్కి ఒక మెయిల్ అనేది పంపుతాడు. ఈమెయిల్ అనేది పంపి ఏం చెప్తాడంటే, గ్యారీ కిస్టన్ మీరు అనేది మాకు హెడ్ కోచ్ లాగా రావాలి, అంటే ఈయన సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్, మీరు హెడ్ కోచ్ లాగా రావాలి అని మెయిల్ పంపుతాడు. మెయిల్ పంపిన తర్వాత ఫస్ట్ మెయిల్ పంపిన తర్వాత నెక్స్ట్ ప్యాడీ ఆప్టన్ ఇంకా గ్యారీ కిస్టన్ వీళ్ళిద్దరు దే ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అయినప్పుడు గ్యారీ కిస్టన్ ఏం చేస్తాడు, ప్యాడీ ఆప్టన్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ నేను కానీ ఇండియాకి వెళ్తే నువ్వు కూడా నాతో పాటు వస్తావు అని చెప్తాడు. సో కాకపోతే గ్యారీ కిస్టన్ మెయిల్ అయితే చేయడు రిటర్న్గా బీసీసీఐకి. సో నెక్స్ట్ సునీల్ గవాస్కర్ మళ్ళీ గ్యారీ కిస్టన్కి మళ్ళీ మెయిల్ చేస్తాడు. సో మేము జోక్ చేస్తలేము నిజంగానే అని చెప్తాడు. అప్పుడు గ్యారీ కిస్టన్ ఏం చేస్తాడు, సో అలాగే ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నారు కదా, సో నాతో పాటు ప్యాడీ ఆప్టన్ కూడా వస్తాడు. ప్యాడీ ఆప్టన్ ఎవరు అంటే ఈయన ఒక మెంటల్ కోచ్. చాలా మందికి అంటే బిజినెస్ అనలిస్ట్కి ఇంకా బిజినెస్ పీపుల్కి పర్సనల్ ట్రైనింగ్ ఆర్ మెంటాలిటీ గురించి కోచింగ్ ఇస్తాడు. హీజ్ అ వెరీ గుడ్ మెంటల్ కోచ్, ఈయనను కూడా తీసుకోండి, మా ఇండియన్ టీంకి చాలా పనికొస్తాడు అని చెప్తుంది. సో అప్పుడు సునీల్ గవాస్కర్ ఆర్ బీసీసీఐ తరఫు నుంచి అప్రూవల్ వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారు, గ్యారీ కిస్టన్ ఇంకా ప్యాడీ ఆప్టన్ వాళ్ళిద్దరూ ఇండియాకి హెడ్ కోచ్ లాగా వస్తారు ఇండియన్ క్రికెట్ టీంకి. సో ఒక ఇంటర్వ్యూలో ప్యాడీ ఆప్టన్ ఒక సినారియోని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే అది 2008 టైం. సో 2008 టైంలో అప్పుడు 2008 టైంలో టెస్ట్ ఫార్మేట్లో అప్పుడు గ్యారీ కిస్టన్ వస్తాడు కదా. గ్యారీ కిస్టన్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్యారీ కిస్టన్ ఇంకా ప్యాడీ ఆప్టన్ వాళ్ళిద్దరు ఏం చేస్తారు, ఒక కొత్త రకమైన కోచింగ్ని ఆర్ మెంటర్షిప్ని ఇవ్వాలన్నట్టు మొత్తం ఎవరు ప్లేయర్స్ మీదనే వదిలేస్తారనమాట. సో టెస్ట్ ఫార్మేట్లో ఏం చేస్తారంటే ప్లేయర్స్ని అడుగుతారు, సో ఎలా చేద్దాం మనం, ఒకవేళ మీరు ట్రైనింగ్కి లేట్ అయితే వాట్ షుడ్ బి ద ఫైన్ అని అడుగుతారు. సో అప్పుడు ప్లేయర్స్ ఏమని చెప్తారు, ప్లేయర్స్ ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళు 10,000 కట్టాలి అని అంటారు. సో అది అయిపోతుంది. టెస్ట్లో మంచి పర్ఫామ్ చేస్తారు. మంచి పర్ఫామ్ చేసిన తర్వాత టెస్ట్ నుంచి ఓడిఐ వస్తారు. ఓడిఐ వస్తే అక్కడ ధోని యాజ్ ఎ క్యాప్టెన్ ఉంటాడు కదా మనకు 2011 వరల్డ్ కప్. సో అప్పుడు ధోనిని అడుగుతాడు, ధోని కూడా ఉంటాడు. అప్పుడు ధోని ఏమంటాడంటే, సో టీంలో ప్రతి మెంబర్ ఒక్క మెంబర్ అయినా లేట్ అయినా మొత్తం టీం అప్పుడు ఆ టైంకి అంటే ఆ లేట్ అయిన రోజు 10,000 కడతారు అని అంటారనమాట. సో దాని నుంచి అది లేట్ రావడం అనేది చాలా తగ్గిపోయిందనమాట. సో నెక్స్ట్ ఈయన గురించి ఎందుకు ఇంత చెప్తున్నా అంటే, సో ఈయన 2008 to 2011 మనకు ఇండియన్ వరల్డ్ కప్ అనేది తెచ్చిందనమాట. హీజ్ ద మెయిన్ గాయ్ ఎవరైతే బ్యాక్ ఎండ్లో ప్లేయర్స్ యొక్క మెంటాలిటీ, విరాట్ కోహ్లీ యొక్క వాళ్ళ మెంటాలిటీని అండర్స్టాండ్ చేసుకొని వాళ్ళను డిజైన్ చేయడానికి, వాళ్ళు ఎప్పుడు పాజిటివ్ మెంటాలిటీతో ఉండడానికి ఇలాంటి మైండ్ కోచెస్ ఆర్ ప్యాడీ ఆప్టన్ లాంటి హై లెవెల్ మైండ్ కోచెస్ అనేది ఇవ్వడం వల్ల ఈ ప్లేయర్స్ అనేది మనకు ఇండియా వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్ అనేది తేవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ దాని తర్వాత ఈయన ఇంకో అచీవ్మెంట్ ఏంటంటే 2008 నుంచి 2011 తర్వాత ఇండియాలో చేసిన తర్వాత, సో అప్పుడు ఆయనకి ఏమనిపించింది, ప్యాడీ ఆప్టన్కి
కొంచెం ఇంకా డైవర్సిఫై కావాలని సౌత్ ఆఫ్రికా వెళ్తాడు. సౌత్ ఆఫ్రికా వెళ్ళి 2011 నుంచి 2014 వరకు సౌత్ ఆఫ్రికన్ క్రికెట్ టీమ్కి సేమ్ మైండ్ కోచ్ ఆర్ మెంటల్ కోచ్ లాగా ఉంటాడనమాట. సో అప్పుడు ఆ సౌత్ ఆఫ్రికన్ టీంని ఎంతవరకు తీసుకెళ్తాడు తెలుసా? సో సౌత్ ఆఫ్రికా టీం ఈయన ఉన్నంత కాలం అంటే 2011 నుంచి 2014 వరకు ఫస్ట్ పొజిషన్కి వస్తుంది అనమాట. అంటే ఎక్కడనో లాస్ట్ పొజిషన్ ఉన్న సౌత్ ఆఫ్రికా 2014 ఆర్ 2013 to 14 ఆ టైం వచ్చే వరకు ఐసీసీలో 3 ఫార్మాట్స్లో టాప్ పొజిషన్ సెక్యూర్ చేస్తుంది. టెస్ట్లో, T20లో, ఓడిఐలో. సో ఇంత వాల్యుబుల్ పర్సన్ అనమాట. ఇంకా నెక్స్ట్ 2011 to 2018 నేను ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్కి, ఢిల్లీ డేర్ డెవిల్స్కి, ఇంకా పూణే వారియర్స్కి, బిగ్ బ్యాష్ లీగ్కి, పిఎస్ఎల్కి కూడా ట్రైనింగ్ ఇచ్చిందనమాట. రాజస్థాన్ రాయల్స్ ఈయన జాయిన్ అయినప్పుడు టేబుల్లో బాటంలో ఉండే అనమాట. దాన్ని సెమీస్ వరకు తీసుకెళ్ళిండు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద మెంటాలిటీ. నెక్స్ట్ మనం చూసిందే. సో కట్ టు 2024, గుకేష్ దోమరాజు విన్స్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ అండ్ హీ బికమ్స్ ద యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ అనమాట. పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూలో గుకేష్లో మీరు అంటే ఏ ఆస్పెక్ట్ని మీరు చూడగలుగుతారు అంటే ఆయనను అంత గొప్పగా ఏం చేసింది అని అడిగితే ఆయన ఏం చెప్తాడంటే, సో ఆయన గుకేష్ దోమరాజు ఆయన 18 ఇయర్సే కానీ చాలా హంబుల్ పర్సన్. సో హంబుల్ పర్సన్ అయినందుకే ఆయన అది అచీవ్ చేయగలిగిండు. ఇంకోటి ఆయన ఎవరు ప్యాడీ ఆప్టన్ ఏమని చెప్తాడంటే, మీరు ఎంత హంబుల్ ఉంటే యాజ్ ఎ పర్సన్ ఒక పర్సన్ లాగా నువ్వు గ్రోగా ఒక టార్గెట్ పెట్టుకొని అప్పుడు నీకు అది అనేది ఆ అచీవ్మెంట్ అనేది ఈజీగా వస్తుంది. సో హంబుల్ అనేది ఎలా చెప్తున్నావు అంటే చూడండి ఇక్కడ. సో గేమ్ అయిపోయిన తర్వాత చెస్ ప్లేయర్స్ ఉందా ఇది టేబుల్, ఇక్కడ తనది ఒక్కటే కాదు వేరే ఎవరున్నా గెలిచినమ్మనే అట్లుతారు చేస్తారు. సో ఈ గుకేష్ దోమరాజు ఏం చేసిండు, చెస్ కాయిన్స్ అన్నీ మళ్ళీ కరెక్ట్గా అలైన్ చేసి మొక్కుతాడు. సో అంత హంబుల్ ఉండాలన్నమాట. హంబుల్నెస్ అనేది ద మెయిన్ ఇంపార్టెంట్. అందుకే మీరు ఏ గ్రేట్ పీపుల్ని చూసినా వాళ్ళు చాలా హంబుల్ ఉంటారు. హ్యూమిలిటీ ఉండాలి, హంబుల్నెస్ ఉండాలి అని చెప్తాడనమాట. సో ఈయన గురించి ఇంత డిస్కస్ చేసినాం కదా. సో ఈయన ఒక మనిషి ఎలా ఉండాలి ఆర్ మెంటాలిటీ ఎట్లాంటి మెంటాలిటీ ఉండాలి, సో ఆ స్ట్రాంగ్ మెంటాలిటీ ఎట్లా ఉండాలి, ఇంకా నార్మల్ పీపుల్కి ఆర్ ద గ్రేట్ అచీవర్స్కి వాళ్ళకు ఏం డిఫరెన్స్ అని అడిగితే, సో ఫస్ట్ ఏమంటాడంటే బీయింగ్ అంటే ఒక గోల్ని అచీవ్ చేసే ముందు మీ గోల్ ఏమై ఉండాలంటే మీరు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లాగా మారేటట్టు చూసుకోవాలి అని మనకు ప్యాడీ ఆప్టన్ చెప్తాడనమాట. ఇంకోటి ఏంది, ఒక గ్రేట్ లీడర్ ఆర్ ఒక టీమ్ లీడర్కి ఉండాల్సింది ఏంటంటే టీమ్మేట్స్ ఉంటారు కదా, టీమ్మేట్స్ వ్యూస్ని తీసుకొని దాని నుంచి వాళ్ళకు ఫ్రీడమ్ వదిలేసి కొంచెం రిస్ట్రిక్షన్ పెడితే చాలు ఆర్ డైరెక్షన్ ఇస్తే చాలు. మొత్తం నీ కంట్రోల్లో పెట్టుకొని నువ్వు చెప్పినట్లే వినాలంటే ఇట్స్ నాట్ గుడ్ థింగ్ అని చెప్తాడనమాట. ఇంకా గ్రేట్ పీపుల్కి ఆర్ ద అదర్ పీపుల్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది, నాయిస్ సపోజ్ ఇప్పుడు ఏదైనా ఇంట్లో డిస్టర్బెన్స్ వచ్చింది ఆర్ ప్రాబ్లం వచ్చింది, నార్మల్ పీపుల్ ఏం చేస్తారు, వాళ్ళ మెయిన్ పని ఆర్ ఫోకస్ పని వదిలేసి ఎందుకు ఇట్లా అయింది నాకు, నేను ఎందుకు ఇలా చేయాలి, సో నాకే ఎందుకు ఇట్లా అయింది అని చెప్పి వాళ్ళు ఇంకా బెదురుకొని ఆర్ అప్సెట్ అయిపోయి వాళ్ళ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ద గ్రేట్ పీపుల్ ఏం చేస్తారు, ఆ నాయిస్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే మనకు నీకెందుకు ఇట్లా అయింది, నాకు బాధ ఉంది అన్నట్టు వస్తూనే ఉంటుంది. కాకపోతే గ్రేట్ పీపుల్ ఏం చేస్తారు, అది వదిలేసుకొని దే విల్ ఫోకస్ ఆన్ ద థింగ్ విచ్ దే నీడ్ టు డూ. సో ఆయన దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు పాడ్కాస్ట్లో. ఏమని చెప్తాడంటే, ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి రెస్టారెంట్ పోయిన తర్వాత మీరు బిర్యానీ తింటుంటే వెనకాల నుంచి ఒక నాయిస్ వచ్చినప్పుడు నువ్వు బిర్యానీ తినడం ఆపకుండా నాయిస్ దగ్గరకు పోయి అరే ఎందుకు ఇట్లా వస్తుంది, నా చెవులు నొప్పి అవుతున్నాయని నువ్వు అన్నావు కదా, యూ విల్
అంటే నీకు తెలుస్తుంది అంటే వాయిస్ వస్తుందని, కానీ నువ్వేం చేస్తావు, బిర్యానీ తినడం అనేది కంటిన్యూ చేస్తావు, నీ వర్క్ అనేది నువ్వు చేస్తావు. సో గ్రేట్ అచీవర్స్ ఏంటంటే వాళ్ళు బిర్యానీ తింటారు. ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో వాళ్ళు నాయిస్ దగ్గరకు పోయి ఎందుకు ఇట్లా అవుతుంది, నాకే ఎందుకు ఇట్లా అవుతుంది, ఈ సౌండ్ నాకు పడతలేదు, సో వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు. సో ఇది ద మెయిన్ థింగ్ అనమాట. అంటే అచీవర్స్కి ఆర్ నార్మల్ పీపుల్కి తేడా ఏంటంటే వాళ్ళు నాయిస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. మిగతా వాళ్ళు బిర్యానీ తినడంలో, అచీవర్స్ బిర్యానీ తినడంలో ఎక్కువ ఫోకస్ చేస్తారు. నార్మల్ పీపుల్ నాయిస్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇంకోటి, ఏదైనా ప్రెషర్ సిచ్యువేషన్లో కూల్గా ఉండడానికి ఆయన ఏం సజెస్ట్ చేస్తాడంటే ద మెయిన్ థింగ్ ఏంటంటే స్లీప్ అనేది సాక్రిఫైస్ చేయొద్దు. స్లీప్ పైన అసలు సాక్రిఫైస్ అనేదే ఉండొద్దు. సో రీసెంట్గా కొంతమంది యూట్యూబర్స్ చెప్తున్నాడు 4 hours స్లీప్ అని చెప్పి. సో ఇప్పుడు మీరు బాగానే ఉండొచ్చు, ఫ్యూచర్లో క్లారిటీ అనేది మిస్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ద మెయిన్ థింగ్ ఏంటంటే స్లీప్ని ప్రియారిటీ లాగా పెట్టుకోవాలి. సో ఇదన్నమాట ఈ వీడియో మొత్తం. సో ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్. ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ ఆర్ ఎనీ సజెషన్స్ ఉంటే చెప్పండి. బాయ్.